వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ రోడ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అన్న విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. మీ పేరు సార్? నా పేరు నరసింహ. ఏం చేస్తుంటారు సార్? నేను కూలినాలు చేస్తుంటా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది చేస్తూ ఉన్నాడు. ఇక కొన్ని ఇందిరామ ఇండ్లు అవి శాంక్షన్ అయినాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇండ్లు లేవు గరీబులకు. ఇక ఏం చేసినా ఇప్పుడు కొన్ని అయిపోయినప్పుడు చేస్తూనే ఉంటాడు. ఇంకో ముందు అవుతాయి. అది ఆరు గ్యారెంటీలలో ఇప్పుడు ఇందిరామ ఇల్లు ఒకటి, ఇప్పుడు ఆడోళ్ళకు 2500 అవి లేదు. నెలకు పింఛన్లు ఆడలకు ఇక డబ్బును బట్టి ఇక అన్నట్టు కొత్తగా వచ్చింది కదా ఇప్పుడు ప్రపంచము. అట్లా బస్సులో ఒకటి మొగలకి ఇబ్బంది అవుతుంది, ఆడోళ్ళకి మంచిగానే ఉంది. కొట్టాడ పంచాయతీ అవుతుంది బస్సులలో. కరెంట్ వచ్చింది, అన్నీ వచ్చింది ప్రభుత్వం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక ప్రభుత్వం అంటే ఇక ఆయన ఇట్లా చేసిన మంచిగా చేసిండు. మన అదేది ఆడపిల్లలకు మన అది ఏమంటారు దాన్ని, కళ్యాణ లక్ష్మిని. ఇప్పుడు ఈయనది కళ్యాణ లక్ష్మి మన ఇస్తలేడా మనకు తెలియదు. ఆయన ఉన్నప్పుడు అయితే ఇచ్చిండు. ఆయన ఇట్లా చేసిండు మంచిగానే చేసిండు ఆయన ఇట్లా ప్రభుత్వం ఇట్లా. కానీ డబుల్ బెడ్రూమ్లు పేదలకు ఇండ్లు ఎన్నడగా ఇంకా ఇవ్వలేదు ఆయన. దానికన్నా ఏదో ఒకటి ఇది నడుస్తూనే ఉంది అన్నట్టు. అయితే బాబు అయితే నడుస్తుంది మంచిగా, పర్వాలేదు. ఆయన కానీ ఈయన నడుస్తుంది. అది ఏంటంటే ఇల్లు గరీబుడు ఇల్లు కూడా ఉడకంలో ఇది అయిపోయింది అన్నట్టు రేవంత్ రెడ్డి. అట్లా ఇంకా అది లేకపోతే మళ్ళీసారికి ఇట్లా రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా ఆశ ఉండే. అది కల్లా ఏదైనా ఒకటి వస్తుంది అన్నట్టుగా. ఇప్పుడు రేషన్ షాప్లో సన్న బియ్యం ఈరోజు మొదలుపెట్టారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇవి ఇంకా తీసుకుంటే మనకు మంచిగా ఉన్నాయా లేదా, అన్నం వండితే ఇప్పుడు బియ్యం మంచిగా ఉన్నాయా లేవా మళ్ళీ వండాక తింటే తెలుస్తుంది. మనం అది రాందే తినంది తీసుకుంది చెప్తే ఏం లాభం, బాగుండదు కదా. మంచిగా వస్తారు అంటారు, మంచిగానే వచ్చినాయని అంటారు. ఇక మనం ఇంకా తీసుకున్నాక తిన్నాక తెలుస్తుంది అట్లా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? యాదగిరి. ఏం చేస్తుంటారు? డ్రైవర్ చేస్తా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి బాగానే చేస్తున్నాడు, బాగానే వర్కులు చేస్తున్నాడు. కేసీఆర్ కన్నా బెటర్ అనిపిస్తుంది మాకు. ఏ విధంగా ఇప్పుడు రైతు బంధు కానీ అది కానీ, కాకపోతే కొంచెం బడ్జెట్ అటు ఇటుగా కాకపోవచ్చు, బడ్జెట్ కొంచెం వేయలేకపోతుండు. దానికన్నా అతి త్వరలో కంపల్సరీ రైతు బంధుకి ఇట్లా వేస్తాడు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కానీ కొంచెం చేసిండు. కొంతమందికి ఏంటంటే రేషన్ కార్డు అటు ఇటు ఉండడం వల్ల కొంతమంది రుణమాఫీ 2 లక్షలు కాలేకపోయింది. అది కూడా కంపల్సరీ 100% కంపల్సరీ అవుతుంది. మా రేవంత్ రెడ్డి కంపల్సరీ చేస్తాడు. ఇది రైతు బంధు ఇట్లా కొంతమందికి భూములు అటు ఇటు ఉండడం వల్ల కొంచెం అదేంటే ఇన్ఛార్లు అటు ఇటు ఉండడం వల్ల కొంచెం మందికి రాలేకపోయింది. అది ఇట్లా అతి త్వరలో కంపల్సరీ రైతు బంధు ఇట్లా వస్తుంది. బాగా చేస్తున్నాడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అంటే ఇప్పుడు రైతు బంధు అనేది గుట్టలకు రోడ్లకి అన్నిటికీ అనవసరంగా ఖర్చు చేసిండు. అది వేస్ట్ వృధా చేసినట్టు రైతులకు కరెక్ట్ రైతులకు అదేమంటారు, రైతులు కరెక్ట్ వ్యవసాయం చేస్తున్న రైతుకు డబ్బులు కరెక్ట్ అందలేదు, కరెక్ట్ కష్టపడుతోనికి లేదు. అనవసరంగా వేస్ట్ ఖర్చులు ఎక్కువ చేసిండు కేసీఆర్. అంత మంచిగా అనిపించలేదు. అందుకే 2 సంవత్సరాలు ప్రజలు చూసి 3వ సంవత్సరం మళ్ళీ కాంగ్రెస్ పాలన కోరుకుంటారు. రేవంత్ రెడ్డి కంపల్సరీ మంచిగా అభివృద్ధి చేస్తాడు. ఇంకొక 5 సంవత్సరాలు గిట్ట కాంగ్రెస్ పాలన కంపల్సరీ వస్తుంది. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? నా పేరు దాసు. ఏం చేస్తుంటారు సార్? నేను మేస్త్రి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు కేసీఆర్దే బాగుండే, ఇప్పుడు అంత మంచిగా ఏం లేదు. రేవంత్ రెడ్డి పాలన అంత మంచిగా ఏం అనిపిస్తలేదు. ఆ ఫ్రీ బస్సులో ఒకటి ఎక్కడైనా పోవాలన్నా ఇబ్బంది అయిపోయింది. మొత్తం బస్సులలో పోవాలంటే బస్సులల్లో ఇక్కడక్కడ పనికి వెళ్ళేది, ఇప్పుడు పనికి బస్సులలో ఎక్కలేని పరిస్థితి అయిపోయింది. అంతా బాగలేదు, పాలన మంచిగా లేదు. కేసీఆర్ పాలనే మంచిగా, కేసీఆర్ పాలనే బాగుండే, అంత ప్రాబ్లం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం సార్ ఎలా ఉంటుంది? మంచిగా ఉండే, అప్పుడు మంచిగా ఉన్నది. ఏదైనా మంచిగా అనిపించింది, చూసినా కానీ అన్నిటికీ బాగుండే, పర్వాలేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు రమాకాంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్?
సీఎం రేవంత్ రెడ్డి పాలన ఇది ప్రజాపాలన ప్రజారంజకంగా సాగుతుంది. 15 నెలల్లోనే గత 10 ఏళ్లలో గత ప్రభుత్వం చేయలేని ఇవ్వలేని పథకాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల్లోనే చేసి చూపించింది. గతంలో 10 ఏళ్ళు పరిపాలించిన ఎవరికి కూడా పేద ప్రజలకు పథకాలు అందక చాలామంది ఎంతో బాధపడాల్సిన దుస్థితి ఉన్నది. ఇప్పుడు ఈ 15 నెలల కాలంలోనే మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, ప్రతి మహిళ ఉచిత బస్సులో ప్రయాణం చేస్తున్నారు. అలాగే ప్రతి ఇంటికి ఉచిత కరెంటు కూడా ప్రతి గ్రామంలోనే కాదు హైదరాబాద్లో కూడా ఇంటింటికి ఉచిత కరెంట్ అందుతుంది ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి. అలాగే రైతులకు రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలోనే ఎవరు ఇయ్యలేని రుణమాఫీ, ఎవరు చేయలేని రుణమాఫీని మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ చేసింది. ఎక్కడో ఒక 90% రుణమాఫీ జరిగింది, ఒక 10% ఎక్కడో టెక్నికల్ ప్రాబ్లం వల్ల జరగని రుణమాఫీని దాన్ని మొత్తం 90% మందికి అయిన వాళ్ళకు కూడా అంటగట్టి కావాలని పని కట్టుకొని ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎవరింట్లో అయితే రుణమాఫీ జరిగిందో వాళ్ళు కూడా మాకు జరగలేదని బయటకు వచ్చి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి గతంలో 5 లక్షలు ఉన్న మన ఆరోగ్యశ్రీ పథకంలో ఇప్పుడు ప్రస్తుతం 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. ఇంకా ఈ మధ్యనే ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రారంభించడం జరిగింది. ఇంకా ఒక నెల రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు కూడా అన్ని గ్రామాల్లో కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. 10 ఏళ్ళ నుండి కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేని వాళ్ళు ఈరోజు వచ్చి రోడ్ల మీద మొత్తుకుంటున్నారు. వచ్చిన 15 నెలల్లోనే ప్రతి పేదవాడికి అర్హత ఉన్న ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని సంకల్పంతో రేవంత్ రెడ్డి సర్కార్ పూనుకుంది. అలాగే ఈ రైతు భరోసాని గతంలో గుట్టలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రాళ్లకు రప్పలకు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎవరైతే సాగు చేస్తారో ఆ రైతులకు మాత్రమే ఇవ్వాలని దృఢ సంకల్పంతో, వాళ్ళకి మాత్రమే సాయం చేయాలని దృఢ సంకల్పంతో ఇప్పుడు ప్రస్తుతం రైతు భరోసా కార్యక్రమం కూడా గత 2 నెలల నుంచి ప్రారంభమైంది. ఈ 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు అందరికీ ఇంకొక 10-15 రోజుల్లో మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు 4 ఎకరాల వరకు, నిన్నటి వరకు 4 ఎకరాల వరకు పడింది. మిగతా రైతులకు కూడా 10 ఎకరాల వరకు ఉన్న రైతులకు అందరికీ కూడా రైతు భరోసా కార్యక్రమం కూడా కంప్లీట్ చేస్తారు. మొత్తం ఓవరాల్గా చూస్తే తెలంగాణలో గత 10 సంవత్సరాలు పరిపాలించిన రాష్ట్ర బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వము రసరంజకంగా పాలన కొనసాగిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలనలో గతంలో కేసీఆర్ గారు ఎన్నైతే అవి ఇచ్చారో, మన హామీలు ఇచ్చారో అందులో ఒక 2-3 మాత్రమే సక్సెస్ అయినాయి, 2-3 మాత్రమే ప్రజల వరకు వెళ్ళినాయి. రైతు భరోసా, రైతు బంధు వాళ్ళు ఇస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం కంప్లీట్ చేస్తుంది. ప్రాజెక్టులు ఏవో కట్టినారు, కాళేశ్వరం కట్టారు, కాళేశ్వరం కూలిపోయింది. కాళేశ్వరంలో ఒక చుక్క నీళ్ళు కూడా లేవని మేము ఏదో ప్రపంచంలోనే 8వ వింత అని చెప్పి డప్పాలు కొట్టుకున్నారు. కానీ లాస్ట్కు కాళేశ్వరం ప్రాజెక్టులు ఇప్పుడు ఒక చుక్క నీళ్ళు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కుప్పకూలిపోయింది. సో అంటే కేసీఆర్ ప్రభుత్వం కంటే చేసిందేమో వాళ్ళు చేసిన మేలు కంటే కాంగ్రెస్ ప్రభుత్వము పేద ప్రజల కోసం ఎక్కువ మేలు చేస్తుంది అనేది మేము చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ సార్.